ఇదేమిటయ్యా మీరు లోపల ఉండిపోయారు? మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా? మా తల్లుల్ని జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్. అందుకని వాళ్ళ బయటకు వదిలిపెట్టేసి మేము లోనకు వచ్చేసామండి. ఈ విధంగా మా తల్లి రుణం తెచ్చుకుంటున్నాం. నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నాకు గుండె కలిగి నీరైపోతుందయ్యా. సరే, ఎస్పీ గారితో నేనేదో చెప్పుకుంటాను. అన్నట్టు ఆడవాళ్లతో పాటు ఇద్దరు రౌడీ వెధవులు కూడా ఉండాలి. వాళ్ళేరి వాళ్ళు హరికథలో పక్క వాద్యాలు కదండి. వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాళ్ళు బయటకు వెళ్దాం అన్నారండి. అంచేత వాళ్ళతో పాటు వెళ్ళిన వదిలేసామండి. సరే, మీరు బయటకు వచ్చాను. నువ్వు ఉండిపోయా వీళ్ళతో పాటు లోపల? నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్. నువ్వా? వాళ్ళకంటే తల్లులు బ్రతికున్నారు గనక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను. నీకెవరున్నారు? నువ్వు లంచాలు గిలుతున్నావని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసుకు చచ్చిపోయింది కదా. కాదు సార్, కిరసాలు పోసుకుంది సార్. సరే, ఏదో ఒకటి నువ్వు చేసిన త్యాగం ఏమిటో చెప్పు. తులసమ్మ మా ఇంట్లో అద్దుకుంది కదా సార్, ఆవిడ అరెస్ట్ చేశాం కదా సార్. నేను లోపల ఉండి ఆవిడని విడిపించి మహిళా లోకాన్ని గౌరవించాను సార్. అలా గౌరవించడానికి ఆవిడ ఎంతకిల్లావు? లేదు సార్, సోదరుగా భావించడానికి ఆవిడ ఎంతకిల్లావో చెప్పు. ఒక నెల అది ఎక్స్ట్రాగా ఇస్తున్నాను సార్. అది అలా చెప్పు. ఉరికమ్మ ఎక్కేవాడిని కూడా ఎంతో కొంత గిల్లాలని ఆశించే మనిషివి నువ్వు. నీ త్యాగాన్ని ఈ దేశం భరించలేదు. నువ్వు లోపలికెళ్ళు. లోపల ఉక్కుపోసేస్తుంది సార్. బనీని తడిచిపోయింది చూడండి సార్. ఫ్యాన్ వేయించి నీ కోసం ఏసీ పట్టిస్తారు. వెళ్ళు లోపలికి. చూసావా, అసలు సిసలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రూపాయల నోట్లు చూసావా? వెనకటికి ఎవరో రూపాయి నోట్లతో పొయ్యి వెలిగించుకుని కాఫీ కాచుకు తాగారట. ఆ తర్వాత నేనే 100 రూపాయల నోట్లతో బీడీ వెలిగించుకున్న మగాణ్ణి. అన్నయ్య, వాడు ఎవరమ్మతను నీకు తెలుసు? వాడు ఎస్పీ గారి మేనలుడు అన్నయ్య. ఉత్త వెధవ. వాడిని చూసి ఎస్పీ గారు భయపడేవారు. వీడు దబాయించి ఆయన చేత పనులు చేయించుకోవడం కూడా నేను చూశాను. బ్లాక్మెయిల్ చేయటం. ఒక్క నిమిషం నన్ను ఎస్పీ గారు మాట్లాడతారు. ఈ ప్రపంచంలో నాకు చేదొచ్చిన విద్య ఒక్కటే. అది కూడా చేయొద్దంటావేంటి? మర్యాదగా మాట్లాడు. బ్లాక్మెయిల్ వీడే చేస్తున్నాడా లేక వీడితో ఇంకెవరైనా చేయిస్తున్నారా అని మనం తెలుసుకోవాలి. ఎలా? ఆ విషయాలన్నీ నాకు వదిలేయండి. ఇదిగో బాబు, కొద్దిగా అగ్గిపెట్టి. ఇది అండి, మన ఇద్దరికి అసలు నోటికి దొంగ నోటికి ఉన్న దగ్గర పోలిక ఉన్నాయండి. ఎవరు నువ్వు? నేను 101 జిల్లాలకి ఎదవనే. ఎదవననిపించుకోవటంలో కూడా పోటీయే. నీ ఎదవతనానికి నా జోహార్లన్నా. నాకు జోహార్లు అర్పించేవాడు నువ్వు అక్కడ కనపడ్డావు ప్రపంచంలో. నీ గొప్పతనం నీకు తెలీదు. నువ్వు హోటల్లో 100 రూపాయల నోటు వెలిగించి బీడీ కాల్చుకున్నప్పుడే తెలిసింది నువ్వెంత గొప్ప ఎదవ్వో. ఆ సప్లైర్ గాడికి నా లెవెల్ చూపించడానికి వెలిగించానన్నా. కానీ క్లబ్కి వెళ్ళాక ఆ 100 వెలిగించినందుకు 100 టన్నులు తినాలి మా ఆవిడతో. క్లబ్బా? ఏ క్లబ్బు? జాకాల్ క్లబ్. నీ లెవెల్కే అన్నా నువ్వు క్లబ్ లోపలికి వెడతావు. నన్ను హోటల్ గేట్ దగ్గర గెంటేస్తున్నారు. ఆ క్లబ్ మా ఆవిడదే అన్నా. అంటే మీ ఆవిడ క్లబ్ ప్రొపరైటరా? క్లబ్ ప్రొపరైటర్ వేరే ఉన్నాడు, కానీ మా ఆవిడ ఆడితో మిక్సింగ్ అయిపోయింది. మిక్సింగ్ అంటే అదే, ఇంక నానోడితో చెప్పించుకో. దీని అబ్బా, దానికి నేను మొగుండన్న గౌరవం ఏమాత్రం లేదు. రాత్రి క్లబ్ మూసేశాక కస్టమర్స్ అంతా వదిలేసిన ఫుడ్ని తినమని ఆర్డర్ వేసింది. దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద సైజు ఏతవనం. అంటే క్లబ్ మూసేశాక ఎంగిలి కూడి తినటానికి నువ్వు అక్కడికి వెళ్తావు అన్నమాట. నా ఇష్టం వచ్చిన వాడితో ఆడతాను, పాడతాను. మధ్యలో నువ్వెవతివి? నేను ఎవర్నా? నువ్వు కావాలనుకుంటున్న ఆ వెధవకి పెళ్ళాన్ని. పెళ్ళానివా? పెళ్ళం? నువ్వు అతనికి పెళ్ళం, అతను నీకు మొగుడు. అసలు నీలో పెళ్ళానికి ఉండవలసిన లక్షణం ఒక్కటైనా ఉందా? మొగుడు ఎంగిలి పళ్ళాల్లో తింటూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పెళ్ళం లక్షణమా? తలకి నూనెలా పెట్టుకోకుండా మాసిన గుడ్డలతో ఊరంతా బికారామల్లా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పెళ్ళం లక్షణమా? సరే, అతను తప్పు చేశాడే అనుకో, అందుకని బూటు కాలుతో తన్నడం అది పెళ్ళం లక్షణమేనా? అతను నీ మొగుడు అంటున్నావు కాబట్టి వెళ్ళిపోతున్నాను. నిజంగా జీవితంలో నాకు అతను లాంటి వాడు దొరికితే నీలాగా భ్రష్టురాల్ని కాను. అతనితో హ్యాపీగా జీవితాన్ని పంచుకుంటాను. వస్తా. పెద్ద సావిత్రి వచ్చింది నాకు బుద్ధి చెప్పడానికి. లవరు
నువ్వా? రాత్రి అంత గొడవ జరిగాక మళ్ళీ నన్నెందుకు పిలుస్తావు? పిలవకి ఏం చేయమంటావు చెప్పు. అసలు రాత్రి నీకు ఎన్నో సంగతులు చెప్పుకోవాలనుకున్నాను, కానీ అది ఇంత మూలాన్ని నోరు మూసుకోవాల్సి వచ్చింది. మరే రాత్రి నీ మాటలన్నీ విన్నాక నేను ఓ మొగుణ్ణి అన్న సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది. అది కాకుండా నీకు పెళ్లి కాకపోయినా మొగుణ్ణి ఎట్ట గౌరవించాలో, ఎట్ట లాలించాలో, ఎట్ట బుజ్జగించాలో నీకు తెలిసినంతగా ఇండియాలో ఎవరికి తెలియదు అనిపించింది. అంచేత నువ్వు అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నేను అంటే మాత్రం నీ పెళ్ళం ఊరుకుంటుందా? ఇదిగో దాని సంగతి ఎత్తకో, దానికి విడాకులు ఇచ్చేస్తాను నువ్వు అంటే. సరే నేను అంటాను, మరి మా పెద్దోళ్ళు ఒప్పుకోవద్దు. మీ పెద్దాళ్ళు నొప్పింది ఎంతసేపు కుస్తా బహార్. నిన్నే పెళ్ళాడాలని నువ్వు పుస్తకం ముందు అనుకుంటుంటే ఇప్పుడు ఈ ఉడతమోహం పెడతనా ఊరుకొని తీసుకొచ్చి పెళ్ళాడతానంటావా? నువ్వన్నది నేను ఉడతమోహం పెడతనా కొడుకునే కావచ్చు, కానీ నా మనసు మాత్రం మడత మంచం లాంటిది. అవును మావా, ఇతని మొహం దరిద్రంగా ఉన్నా మనసు మాత్రం మడత మంచం లాంటిదే. నువ్వు ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జ్యోతి మా ఇల్లు పీకి పందిరేస్తుందేమో. అది ఇల్లు పీకి పందిరేస్తే ఆ పందిట్లోనే దాన్ని కుక్కలా కట్టేసే బెమ్మ రహస్యం నా గుప్పిట్లా ఉంది. కుస్తా బహార్. ఆ గుప్పిట్లో ఉన్న రహస్యం ఏంటో చెప్పు నాయనా. ఐఎమ్ సారీ, నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేయరంట. నీ గుప్పెట్లో ఉన్న రహస్యం ఏమిటో చెప్పులెవరు? జాగ్రత్తగానండి చూడండి, నువ్వు కూడా జాగ్రత్తగా చెప్పు. చెంచలు చచ్చిపోయినని చెప్పి జ్యోతి దాని ప్రియుడు కలిసి నా చేత మా మామయ్యని బ్లాక్ మెయిలింగ్ చేయిస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే చెంచలు చచ్చిపోలేదు, బతికే ఉంది. అవును, బతికే ఉంది. నా కళ్ళతో చూశాను, బతికే ఉంది. ఆడ కుదుర్చావని మేము అంతా చూసావురా. అదే పొరపాటు. అది చెంచల్ శవం కాదు, వేరే అమ్మాయి శవం. చెంచల్ చచ్చిపోయిందని మా మామయ్య ఇన్స్పెక్టర్ లింగాన్ని పిలిచి కేసు మాఫ్ చేయమన్నాడు. ఎందుకు సార్? ఈ 10,000 ఖర్చు పెట్టి ఈ కేసు ఎవరి మీదైనా బనాయించు. చెంచల హత్య కేసులో మా అల్లుడి పేరు బయటకు రాకుండా చూడు. నీకేం భయం లేదు. అక్క, ఆ విధవ నువ్వు చచ్చిపోయావని చెప్తుంటేను నిజంగానే అంత పని జరిగింది. ఓ కుర్రాడు రక్షించడం వల్ల బతికి బయటపడ్డాను. చెంచలా, నువ్వు నిజంగా చచ్చిపోయావు అనుకుని నీ హత్య రహస్యాన్ని అడ్డుపెట్టుకుని మా మామని బ్లాక్మెయిల్ చేస్తాను బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చా. ఎస్పీ లెవెల్లో ఉన్న ఒక పెద్దవాడు మన చేతికి చిక్కే ఆపర్చునిటీ మనం వదలకూడదు. అంటే అదే మాదిరిగా ఉన్న ఒక పిల్లని ఆనవాళ్ళు తెలియకుండా ముఖమంతా చెక్కి పడేసి అదే బ్యాగ్ లో పెట్టి నదిలో పారేస్తే చెంచల శవం అనేగా పోలీసులు అనుకుంటారు. నిజమే, కానీ మన అడ్జస్ట్మెంట్ కోసం అని చావటానికి సిద్ధమయ్యే ఆడకూతురు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు చెప్పండి, చెంచలు చచ్చిపోయిందంటారా బతికిందంటారా? ఆ గిరిబాబు గారితో సరదాలు చేసుకుంటూ హాయిగా ఉంది. సరే, ఇప్పుడు ఆ చెంచలు ఎక్కడుంది? జ్యోతి దగ్గరే, ఆ క్లబ్ లోనే ఉంది. చెంచలు చచ్చిపోలేదు, బతికే ఉంది. ఇంపాసిబుల్. చెంచల బ్రతికుండే అవకాశం లేదు. చెంచల హత్య చేయబడినట్టు కోర్టు వారు నమ్మారు. నిందితుడికి శిక్ష కూడా విధించారు. ఈ టేప్ రికార్డులో వాడి మాటలు ఎవరో తాగుమూతి మాటలే ఉన్నాయి. అంచేది ఈ మాట అసలేనా? లేదు సార్, చెంచల బతికే ఉంది. నా ప్రాణాలకు తెగించినా సరే ఆవిడ మీ ముందు హాజరుపరుస్తాను. మా బావని నిర్దోషం నిరూపించుకుంటాను. ఐడియా చూస్తే అగ్రే ఉంది, కానీ తమరెక్కడి నుంచి కదలడానికి వీలు లేదు. సార్ మాట్లాడు. ఆ నెత్తి మీద టోపీ నా నెత్తి మీదకి, నా నెత్తి మీద టోపీ ఆ నెత్తి మీదకి ట్రాన్స్ఫర్ చేసిన మాయగాడి నేను చచ్చిన విడిచిపెట్టను. నేను నువ్వెవడో విడిచిపెట్టకపోవడానికి విడిచిపెడుతున్నాను. రాజా, నువ్వే
చూడు, చెంచలను మాకు అప్పగించకపోతే నీ బావ హంతకుడవుతాడు. మీ బావను తప్పించినందుకు నువ్వు నేరస్తులు అవుతావు. మీ ఇద్దరు నా చేతి నుంచి మాత్రం తప్పించుకోలేరు. గుర్తించు. మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు? నువ్వు లోకం దృష్టిలో చచ్చిపోయావు. అప్పుడు చావలేదు. చావు నుంచి తప్పించుకొచ్చినా ఖైదీలై 4 గోడల మధ్య బ్రతుకుతున్నందుకు ఇప్పుడు చచ్చినట్టు అనిపిస్తోంది. ఫూల్లా మాట్లాడుకు. చెంచల నిజంగా చచ్చిపోయిందని నమ్మించడానికి రీటాని చంపాం. ఇప్పుడు మీరిద్దరూ షికార్లు కొడితే చెంచల్ని ఎవరైనా పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాన్ని చెంగేబట్టు, పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాన్ని చెంగేబట్టు, నన్ను నిల్లు దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.